నా ప్రజాసేవే నన్ను గెలిపిస్తుంది అనుకున్న ముద్దుకృష్ణం నాయుడికి నువ్వు ప్రజలకు చేసింది శూన్యం, నీ సీనియారిటీ ప్రజలకు ఎటువంటి ఉపయోగం చేయించలేదు కాబట్టి నీలాంటి వాళ్ళు మూలన కూర్చుంటేనే బెటర్ అని చెప్పి నగిరి నియోజకవర్గం ప్రజలు అతన్ని ఓడించి ఇంటికి పంపిస్తే తన ఓటమికి కారణమైన కారణాలు వెతుక్కొని అవి సరిదిద్దుకోవాల్సింది పోయి ఈరోజు ముద్దుకృష్ణం నాయుడు చేస్తున్న నీచ రాజకీయాల్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యే అయితే నేను మినిస్టర్ అయి ఉంటాను, నన్ను ఓడించి నాకు మినిస్ట్రీ రాకుండా చేసింది ఈమె అంతు చూడాలి అన్న విధంగా ప్రతిరోజు నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎంఆర్ఓల్ని, ఎంపీడీఓల్ని, ఎస్ఐల్ని, సిఐల్ని అందరినీ అడ్డం పెట్టుకొని ఏ విధంగా కార్యకర్తల్ని, నాయకుల్ని నలిపేస్తూ వచ్చాడో కూడా మనం అందరం చూస్తున్న విషయం. ఎన్ని జరిగినా కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే మేము పోరాడుతూ ఉంటే లాస్ట్కి మా మీద భౌతిక దాడులు కూడా చేయించడం జరిగింది. జాతరలో మేము దేవుడికి హారతిస్తుంటే ఆ హారతి పళ్ళాన్ని తట్టేసి మన తెలుగు వాళ్ళ సాంప్రదాయాన్ని మట్టి కలిపి తన పార్టీ నాయకులు విజృంభిస్తుంటే ఆ కేసును కొట్టేయించుకొని ఈరోజు మేము రౌడీజం చేస్తున్నామంటున్నారు. ఈరోజు మున్సిపాలిటీ ఆఫీసులోకి దూరి తన అనుచరులు సీసీ కెమెరాలు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ కేసులు ఇరుక్కొని 2 రోజులు జైల్లో ఉంటే ఆ కేసులు మాఫీ చేసి మేము దొంగలు రౌడీలు అంటున్నాడు. ఈరోజు తన పార్టీ నాయకులు కొండ మీద అభిషేకం టికెట్లు అమ్ముకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారని విజిలెన్స్ వాళ్ళు అరెస్ట్ చేస్తే వాటి వెనక పరిగెత్తుకుంటూ వాళ్ళు మంచోళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దొంగలు అన్నట్టుగా ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు ఎర్రచందనం కేసులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నగిరి వాళ్ళు అరెస్ట్ అవుతుంటే ఏ విధంగా పోలీసులు చుట్టూ తిరుగుతూ ఆ కేసులు మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తూ మమ్మల్ని రౌడీలు అనటం అది నీకే చెల్లుతుంది ముద్దుకృష్ణం నాయుడు అని నేను అంటున్నాను. కుక్కతోక వంకర అన్నట్టుగా నీకు ఎమ్మెల్సీ వచ్చినా కూడా నువ్వు మార్పు రాలేదు, నువ్వు మారు అనేది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఈరోజు ఇది ముద్దుకృష్ణం నాయుడికి వచ్చిన ధైర్యం కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి అనడానికి నిదర్శనం అసెంబ్లీలో డ్వాక్రా మహిళల గురించి అంగన్వాడీ వర్కర్లని బట్టలు చిరిగిపోయి రక్తం వచ్చేలాగా కొట్టినప్పుడు మేమందరం కూడా మహిళా ఎమ్మెల్యేలు మా తోటి ఎమ్మెల్యేలందరూ కూడా ఫైట్ చేస్తుంటే దానికి అడ్డుకట్ట వేయడానికి పీతల సుజాత అనే ఒక మంత్రిని పావుగా వాడుకొని నా మీద ఉసికొల్లిపోయి నా మీద ఏ విధంగా ఎస్సీ ఎస్టీ వ్యతిరేకి అనే భావం తీసుకురావాలి, నా మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టేసి నాన్ బెయిలబుల్ కేసులతో నన్ను లోపలికి పంపించాలి అని చంద్రబాబు నాయుడు ప్రయత్నించడం మీరందరూ కూడా చూశారు. సో అడుగడుగున ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని నిలదీస్తున్నాను. కాబట్టి అది వనజాక్షి విషయమైనా, కృషితేశ్వరి విషయమైనా, నిన్న నారాయణ కాలేజీలో ఎడ్యుకేషన్ మాఫియా లాగా డబ్బులు దోచుకుంటూ పిల్లలు ఆత్మహత్యలో హత్యలో తెలియని పరిస్థితిలో కేసులు క్లోజ్ చేస్తూ ఎంతో మంది విద్యార్థుల జీవితాలకి ముగింపు పలుకుతున్న నారాయణ లాంటి వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. 5 కోట్ల మంది ప్రజలు చూస్తుండగానే మీ నాయకులు, మీ కార్యకర్తలు, మీ సామాజిక వర్గం, మీ వెనుకున్న అండదండగా ఉన్న వాళ్ళందరూ కూడా మహిళల్ని విచక్షణారహితంగా కొడుతుంటే, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రలోభ పెడుతుంటే, వాళ్ళ మీద దాడులు చేస్తుంటే, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతుంటే వాళ్ళు మంచోళ్ళు, జరగని దాన్నే జరిగినట్టు కమిషనర్ ఏదో కొట్టేశారు, ఈ దాడిని మేము ఖండిస్తున్నామంటూ కలెక్టర్తో చెప్పిస్తూ మీరు ఆడుతున్న డ్రామాలు ప్రజలు గమనించడం లేదా అని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే నా మీద కాన్సన్ట్రేషన్ చేయొద్దండి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి మోడీ గారితో పోరాటం చేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేయమని అడుగుతున్నాను. ఈరోజు నాన్ను ఎలా తప్పుడు కేసుల్లో పెట్టి లోపలికి పంపించాలన్న ఆలోచన చేయకండి. తప్పు చేసిన వాడు నీ పార్టీ వాడైనా, ఏ పార్టీ వాడైనా, చింతమనేని లాంటి వాళ్ళని, బాబురావు ప్రిన్సిపల్ లాంటి వాళ్ళని, ఏ విధంగా అయితే ముద్దుకృష్ణం నాయుడు లాంటి వాళ్ళని మక్కెలు ఎరగొట్టి చెమడాలు ఊడతాయండి. ఎందుకంటే ఎన్నికల్లో మీరే చెప్పారు, యాడ్లు వేశారు, ఏ మహిళ అయినా కూడా తనకు అన్యాయం జరిగిందని ఫోన్ చేస్తే 3 నిమిషాల్లో వస్తాను, తాట తీస్తానన్నావు. నువ్వు వాళ్ళకి తాట తీస్తే ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి ఉంది. లేకపోతే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళన్న నీ నైజం ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. 9 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని నువ్వు కేర్ చేయలేదు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పాలు చేసినావు. అది ఉద్యోగస్తులైనా, ప్రజాప్రతినిధులైనా, ఎవరైనా కూడా.
ఆ తర్వాత నిన్ను 10 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. నేను మారాను, నా అనుభవం ఈ విడిపోయిన రాష్ట్రానికి ఉపయోగపడుతుందని ఏడిస్తే నువ్వేదో మారావనుకున్నారు, కానీ గతం కంటే మరీ వరస్ట్గా